సుద్దాని సుక్కం పూసైనటువంటి నాగ మణికంఠకు వాళ్ళ భార్య జలకిచ్చింది. ఆయన సింపతి గేమ్ కు బ్రేక్ పడ్డది. నాగ మణికంఠ బండారం మొత్తం బట్టబయలు చేసుకుంటా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది బిగ్ బాస్ 8 హౌస్ లో ఉన్నటువంటి నాగ మణికంఠ భార్య. అయితే ఈ బిగ్ బాస్ హౌస్ 8 లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ఎవరైతే నాగ మణికంఠ అని ఉన్నాడో ఆయన గేమ్ ఆడుడు చక్కగా ఆడకపోగా ఆడంగి లేక ఊకే ఐ కాంట్, నేను ఆడలేను, ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండలేకపోతున్నా అని చెప్పి అన్ని ఏడుపుగొట్టు ఏసాలతోని ఆడోళ్ళ కంటే అధ్వానంగా ఏడ్చుకుంటా సింపతిని గేమ్ చేద్దామని అడ్డమైన ఆట, పనికిరాని ఆట, ఫాల్తు ఆటలను ఆడుతున్నాడు ఈ మణికంఠ. ఇక మనోడాడే సింపతి కన్నింగ్ కథలన్నీ పబ్లిక్ తెలిసిపోయినాయి. సపోర్టింగ్ కూడా బయట నుంచి ఎక్కువే వస్తలేదు, కానీ హౌదులో మాత్రం పెద్ద నట విశ్వరూపాన్ని చూపెడుతున్నాడు. ఎమోషనల్ గా అందరినీ బ్లాక్ చేసుకుంటా మ్యాజిక్ లేని ట్రాజిక్ బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటా అత్తామామలను, భార్యను, పిల్లలను అందరినీ ఈయన ఒక ఆట కోసం పావు లెక్క వాడుకుంటున్నాడు. అయితే అసలు ఏందయ్యా ఈయన స్టోరీ, పిల్లగాడు ఎందుకు ఇట్లా చేస్తాడనంటే జరంతా పూరాగా ఫ్లాష్ బ్యాక్ లోకి పోదాం. ఫస్ట్ నాగమణికంఠ చిన్నతనంలోనే నాయన చనిపోయింది అన్నట్టు. తల్లి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. పెంపుడు తండ్రి వల్ల నాగమణికంఠకు మస్తు అవమానాలు ఎదురైనాయట, చాలా అష్ట కష్టాలు పడ్డాడట. ఇక తర్వాత మణికంఠ వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత దాన సంస్కారాలు చెయ్యనీకే సుతం పైసలు లేక అడుక్కున్నాడట. చాలా ఘోరమైన అవస్థల పాలైందంట. ఇక ఈ ముచ్చట మీద పుట్టెడు దుఃఖం పెట్టుకుంటా నాగమణికంఠ చేసిన ఈ కామెంట్స్ హౌస్ మేట్స్ ని సైతం కదిలించినాయి. అందరి గుండెలను కరిగించేంత పని అయింది. అందరూ ఈయన మీద టర్న్ అయ్యిల్లు. అబ్బా, ఇన్ని కష్టాలు పెట్టుకొని ఈయన గేవాడికి వచ్చిండా మణికంఠ, నీ గుండె గట్టిది, ఆ దేవుడు నీకు గుండె ధరణం ఇయ్యాలే, నువ్వే గెలుస్తావు బిగ్ బాస్ 8 అని చెప్పి ఓ విషయం చెప్పిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక అదైపోయిన తర్వాత ఇంకో టైంలలో ఏం చేసిండు, మీరు అనుకున్నదంతా నాది నిజమైన బొత్సు కాదు, నాదంతా ఇగ్గు అన్నట్టుగా క్లిప్పులు మెల్లమెల్లగా తీసి ఇంతకంటే ఎక్కువ ట్రాన్స్పరెంట్ గా ఉండలేను బిగ్ బాస్ అని చెప్పి ఉన్న విగ్గును వీకి బట్ట బయలు చేసిండు బాటతలను. ఇంకా అంతనే కాకుండా ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పోయినాక నా లైఫ్ ఏంటిదో నాకు తెలుసు, నేను ఎట్లా బతుకుతానో నాకు తెలుసు, బయట వాళ్ళు నన్ను ఎట్లా అంటారో నాకు తెలుసు, ఆ మాటలను నేను ఎట్లా ఫేస్ చేయాలనో నాకు తెలియదు, ఐ కాంట్ అనుకుంటావు. మస్తు యాక్టింగ్ చేసిండు తమ్ముడు. ఊ అంటే నాకు భార్య కావాలి, ఊ అంటే నాకు బిడ్డ కావాలి, ఊ అంటే నాకు అత్తగారింట్లో గౌరవం రావాలి. ఇక అవన్నీ నేను పొందాలంటే బిగ్ బాస్ టైటిల్ నేను గెలుచుకుంటేనే అలా అందరు నా తానకు వస్తారని చెప్పి సొంత పిల్లాన్ని పిల్లలను సుతం అవ్వ ఈ గేమ్ కోసం పావు లెక్క వాడుకొని సింపతి కొట్టుకోవాలని చూసిండు నాగమణికంఠ. ఇక నాగమణికంఠను కొంతమంది ఏమో బాగా క్లీన్ గా అబ్జర్వ్ చేసి అబ్బో వీడు బాగా తెలియగలడు, సింపతి గేమ్ ను ఆడి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొని గేమ్ గెలుద్దామని చూస్తున్నాడు రో, అమ్మో వీడు చాలా దేవుడు చెరగాడు రో, వీనితో జాగ్రత్తగా ఉండాలి, వీని మాటలంతా గుడ్డిగా నమ్మలేము రో, ఈయన ముచ్చట్లల్లో జనంతా జాగ్రత్తగానే ఉండాలని చెప్పి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా తయారైనరు ఈయన చేసే కథలకు. పైగా మీదికెంచి నాగమణికంఠను ట్రోళ్ల మీద ట్రోల్ చేస్తున్నారు. హౌస్ లో ఆడేటోడు మొగం తిరిగి ఆట ఆడకుండా భార్య పిల్లల కాటు వాడుకొని అత్తమామలను అడ్డం పెట్టుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నాడని చెప్పి ఈ ముచ్చటంతా తెలిసినటువంటి నాగమణికంఠ భార్య ఎవరైతే ఉన్నారో ప్రియ, ఆమె పరోక్షంగా అంటే ఇండైరెక్ట్ గా సిటర్లు చేస్తా విమర్శలు చేస్తా సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉన్నదో అదైతే ఇప్పుడు మస్తు దుమ్ము దుమారం అవుతున్నది, మస్తు వైరల్ అవుతున్నది. సమాజం కోసం విషపూరితమైనటువంటి బంధం కొనసాగించుడు కంటే వాటితోని విడిపోవడే ఉత్తమం అని చెప్పి ఒక కామెంట్ పోస్ట్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఈమె పెట్టిన పోస్ట్ ఏదైతే ఉన్నదో అది చూస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువనే ఉన్నదని మాత్రం తెలుస్తున్నది. నాగమణికంఠ పెంపుడు తండ్రి మీద చేసిన ఆరోపణలను ఆయన స్టెప్ సిస్టర్ ఖండించినటువంటి ముచ్చట ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎరికైనదే. కాకపోతే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఇంటి నుండి వెళ్ళిపోవాలనేది నాగమణికంఠ చాయిస్, అతన్ని ఎవరు బయటకు పంపలేదు, ఆయనకు అన్ని డిసిషన్ తీసుకున్నాడు, మా నాన్న అన్ని బాధ్యతలు నెరవేర్చడానికి అని సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను విడుదల చేసింది నాగమణికంఠ భార్య. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతున్నది, ఒరే నీ గేమ్ కోసం మమ్మల్ని కూడా బతకని ఎవరా ప్రశాంతంగా, మా జీవితాలను కూడా అడ్డంగా పెట్టి పరంగా పెట్టి ఏం సాధిద్దామని అనుకుంటున్నావురా, ఏదో నువ్వు శుద్ధాన్ని సొక్కం పూసైనట్టు నేనేదో నిన్ను టార్చర్ పెట్టినట్టు సింపతిని ఎందుకు కొట్టుకుంటున్నావు అని చెప్పకనే చెప్పేటట్టుగా పోస్టును పెట్టుకుంటూ వచ్చింది. ఇక ఇంకోవైపు ఈ నాగమణికంఠ స్టంట్ చూస్తే మాత్రం బిగ్ బాస్ షో ద్వారా వచ్చే పైసలతోని ఫ్యామిలీకి దగ్గర కావాలని చూస్తున్నట్టు అనిపిస్తున్నది. అయితే నాగమణికంఠలా ఉన్న ఇంకొక యాంగిల్ లేడీ కంటెస్టెంట్స్ కు సిరాకు వచ్చేటట్టు చేస్తున్నది. అంటే అగ్గులు ముద్దులు, అబ్బో వీని యాక్టింగ్ మామూలుది కాదురా నాయన, అసలు మామూలు పర్ఫార్మర్ కాదు వీడు. సందర్భం ఉన్నా లేకున్నా ఊ అంటే పోతాడు, ముట్టుకుంటాడు, పీకుతుంటాడు, కావులేసుకుంటాడు. ఇది ఎక్కడ రాజకం రా నాయన.
ఐ కాంట్ అంటుంటాడు. నీ ఇంటెన్షన్ ఏందో నాకు అర్థం కాదు. అరే హౌస్‌లో ఉన్న ఆడోళ్ళ మీద గట్ల మీద మీద పట్టడానికి నీకు ఎట్లా మనసు ఒప్పుతున్నదిరా బుద్ధి లేని అడ్డగాడిదని చెప్పి అడ్డగోలుగా కామెంట్ల మీద కామెంట్లు పెట్టి నాగమణికంటను ఏకి పారెత్తున్నారు జనాలు. ఇక ఇదే ముచ్చట మీద నాగమణికంట ఊకూకే నన్ను ఇట్లా కావలించుకున్నాడు నాకు మస్తు చిరాకు అనిపిస్తున్నది నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి అందులో ఉన్నటువంటి ఇంకొక కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో యష్మి ఆమె కొంచెం అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే మనోని సరస సల్లాపాలు మామూలుగా కాదు. సోనియాను పక్కకు తీసుకుపోతాడు, అడిగి మరీ హగ్ చేసుకుంటాడు. నాకొక హగ్గు కావాలి, నాకొక హగ్గు కావాలని అంటాడు, హగ్గు ఇస్తాడు. ఇది ఎక్కడ పైశాచికత్వం రాడు ఆయన. నువ్వు అసలు బిగ్ బాస్లకి ఎందుకు వచ్చినావురా బాబు, నీకేమన్నా అర్థమవుతుందా? అసలు నువ్వు పెళ్ళైన అడ్డగాడిదేవే కదా, అమ్మాయిల వెనకాల ఎందుకు పడుతున్నావు అని చెప్పి నైనిక డైరెక్ట్ గానే అడిగింది. ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకే కదా చిల్ అయ్యేదని మళ్ళీ అదొక్కటి చెప్తున్నాడు ముచ్చట. బయటకు పోయినాక మళ్ళీ రొటీన్ లైఫ్ అన్న అర్థంలో నైనికకు సమాధానం చెప్పుకుంటూ వచ్చిండు ఈ సరసాల సావరాటు నాగమణికంట. ఇక ఈనాడే గేమ్ ఏమో గానీ ముద్దులతోటి కిసులతోటి అగ్గులతోటి అయితే మస్తు పాపులర్ అవుతున్నాడు పో. ప్రతిసారి ఎలిమినేట్ అవుతాడని అనుకుంటారు కానీ సేఫ్ జోన్ లోకి వస్తున్నాడు. జర్రసేపట్లో సావబోతున్నాడు, మళ్ళా బచాయిస్తున్నాడు. ఇక అది మరి కిస్మతో లేకపోతే ఏందో తెలియదు కానీ మొత్తానికైతే అందులో ఆట రాకున్నా కూడా బాగా రాణించేటోళ్ళ ఫస్ట్ ప్లేస్ ఉంటాడు ఈ సరస సామ్రాటు నాగమణికంట. ఏందో ఏమో అయినా కూడా అసలు ఈ గేమ్ షోలు ఎందుకు ఆడుతున్నారో ఈ బిగ్ బాస్ 8 అట్టర్ ఫ్లాప్ అయిందనే టాకు గట్టిగానైనా పడుతున్నది. చూసేటోళ్ళు తక్కువ ఇల్లు వాళ్ళేమో రేటింగ్లు బాగున్నాయి, రేటింగ్లు మస్తు వస్తున్నది, అసలు మా బిగ్ బాస్ 8 మామూలుగా లేదు టాక్సులు అని చెప్పి 24 గంటలు వీళ్ళ బతుకులు తిండి కోసం ఓనాడు గుడ్ల కోసం, ఓనాడు బత్తాయిల కోసం, ఓనాడు దోశల కోసం, ఓనాడు అట్ల కోసం, మోతీషూర్ లడ్డు కోసము నామినేషన్ కు పోయినటువంటి నాగమణికంట ఓ పెద్ద రచ్చ రాద్ధాంతం చేసిండు మోతీషూర్ లడ్డు కోసం. అసలు మీకు బిగ్ బాస్ హౌస్ లో ఆడనీకి అసలు మీకు టాలెంట్ ఏ మాత్రం లేదు. మీ మొఖాలు కూడా తెలిసిన మొఖాలే కాదు. ఏదో మా దరిద్రం కొద్దీ మీరెందుకు వచ్చి ఇట్లా పట్టరో మాకు తెలియదు కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ వీడియోలు చూసి మేము మీ గురించి తెలుసుకుంటున్నాం రా వారి, మీకు దండం, మీ బిగ్ బాస్ కో దండం అని చెప్పి చెంపదెబ్బలు వేసుకుంటున్నారు ఈ బిగ్ బాస్ లో చూస్తున్నటువంటి అరకథలను చాలా మంది.